దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక నెల ఉపవాస ప్రార్థనలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించారు. వచ్చిన వారిని బట్టి మహిమ, ఇంకా రాని వారు వస్తుండగా వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రతి నెల ఉపవాస ప్రార్థన చేయొచ్చు. ప్రతి ప్రార్థనలో కూడా అనేక సంగతులు దేవుని ఎదుట మనం పడుతున్నాం. సంఘ పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తున్నాము, గ్రామ పరిస్థితుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, దేశ పరిస్థితుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సంఘ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆయా ఆరోగ్య సమస్యల కొరకు, సంఘ బిడ్డల యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. ఇలా అనేక మంది ప్రార్థన కూర్చున్నట్టు వారు ఎవరైతే ఉన్నారు, ఇలాగ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థన మన కుటుంబాలు, మన గ్రామాలు, మనం పరిసర ప్రాంత బిడ్డలందరినీ కూడా ప్రభు తన మహాకృప చేత రక్షణలోనికి, అలాగే ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకురావడం జరుగుతుంది. అయితే మనకి ఎన్నో ఉజ్జీవ ప్రార్థనలు జరుగుతాయి, ఎన్నో సభలు, మీటింగ్లు జరుగుతుంటాయి, అలాగే కృతజ్ఞత ప్రార్థన కూటాలు కూడా జరుగుతుంటాయి. ప్రతి ప్రార్థనలో కూడా సంఘం ఉంటుంది. సంఘంతో పాటు అనేక మంది ప్రజలు బయట వారు కూడా కూర్చొని ప్రార్థనలో ఉంటారు. అయితే ఉపవాస ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది బైబిల్ మనకి చెప్తారు. ఆ ఉపవాస ప్రార్థన దేవుని మందిరంలో చేసిన వారు, దేవుని మందిరంలో ప్రార్థన చేసిన వారు అనేక మంది దైవ బిడ్డలు కనపడతారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసేటువంటి ప్రార్థన ఏమిటి, మనం ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం కూర్చోవాలి. అంతేకాకుండా ఈ ఉపవాస ప్రార్థన ఒక స్త్రీలకు మాత్రమే కాదు. అలా చెప్తూ ఉన్నాను, ఈ ఉపవాస ప్రార్థన అనేది ఒక స్త్రీలకు మాత్రమే కాదు, ఆరాధన ఒక స్త్రీలకు మాత్రమే కాదు, ఒక శనివారం ప్రార్థన ఒక స్త్రీలకు మాత్రమే కాదు, అలాగే ఒక మంగళవారం ప్రార్థన స్త్రీలకు మాత్రమే కాదు. ఇలాగా సంఘంలో సంఘ క్రమాలు ఎక్కడైతే జరుగుతుంటాయో కృతజ్ఞత ప్రార్థన కూటాలుగా ఉండి, అది ఒక స్త్రీలకు మాత్రమే కాదు, స్త్రీలకు మాత్రమే వర్తించిందని ఎక్కడ కూడా బైబిల్లో రాయింది. సభలు పెట్టిన, మీటింగ్లు పెట్టిన, కృతజ్ఞత ప్రార్థన పెట్టిన, ఉపవాస ప్రార్థన పెట్టిన, కనుక సంఘమంతా కూడుకోమని మాత్రమే చెప్పారు. సంఘమంతా కూడా ప్రార్థించమని చెప్పారు. సంఘం అంటే ఒక స్త్రీ ఒక్కటి మాత్రమే కానీ కాదు. మగపిల్లలైన యవనస్తులు ఉంటారు, మగవాడైన పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళైన యవనస్తులు ఉంటారు,
ఉపవాస ప్రార్థనలో మీ కుటుంబాలన్నీ కూడా ఉండాలి అనేది దేవుని యొక్క క్రమ ఆజ్ఞ. దేవుని క్రమ ఆజ్ఞ. అయితే ఈరోజు ఉపవాసం అనగా ఏమిటి అనే సంగతిని మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాము. కాబట్టి ఉపవాసం అంటే ఏమిటి? మనకి తెలిసిన భాషలో ఉపవాసం అంటే పాస్టర్ గారు ప్రార్థన ఏర్పాటు చేస్తాడు. దాని పేరు ఉపవాస ప్రార్థన అని చెప్తాడు. కనుక ఎవరికి వాళ్ళే మంచినీళ్ళు తాగకుండా, టిఫిన్ చేయకుండా, భోజనం చేయకుండా, ఇతరితర యొక్క పదార్థాలు ఏమి కూడా తాగకుండా ప్రార్థన చెప్పారు. కనుక ఉపవాసం నుండి కడుపు కట్టుకుని ప్రార్థన చేస్తారు అనే భావంతో అందరూ ఉంటారు. నిజమండి, ఉండాలి కూడా ఆ భావం. ఉండాలి కూడా భావం. లేకపోతే మనం చేసిన ప్రార్థన వృధానే. అయితే నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కఠిన ఉపవాసం చేస్తారు. కఠినంగా దేవుని సన్నిధిలో దేవుని అడిగి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అయితే కడుపు కట్టుకుని ప్రార్థన చేసేటువంటి సంఘ విశ్వాసులైన వారు ఎవరైతే ఉంటారో, దాంతోపాటు ఉపవాసం అనేటువంటి అంశంలో మనము తినకోకుండా ఉండటమే కాదు, కానీ దేవుడు కొన్ని చెప్పాడండి, కొన్ని మాదిరిలు చెప్పాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఇలాగ మనం ఉండాలి, మనం ఇలా చేయాలి, ఇలా జీవించాలి, అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఉపవాసం అంటే తినడం మానేయటం ఒక ఎత్తు అయితే, దేవుడు దాంతోపాటు మరొక ఎత్తు ఏంటంటే ఆయన కొన్ని చెప్పాడు, వాటిని మనం చేయటమే మరొక ఎత్తు. అప్పుడు దేవుడు నీకు, ఈ కుటుంబానికి, ఈ సంఘానికి, ఈ గ్రామానికి, ఈ దేశానికి, అసలు టోటల్గా నువ్వు ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఆ ప్రార్థనలు విని మీ యొక్క ప్రార్థనకు సమాధానం, ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. అలా కూడా దయచేయు కాక. సరే, ఉపవాసం అనగా ఏమిటి రాసుకోండి. ఇప్పుడు వరకు కూడా శారీరకంగా చెప్పాను. ఉపవాసం అంటే చాలాసార్లు చెప్పినట్టు మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఉపవాసము, ఉప ప్లస్ వాసము. మరలా చెప్తున్నాను, ఉప ప్లస్ వాసము, ఉపవాసము. అంటే ఉపగ్రహము. ఉపగ్రహము అంటే ఒక గ్రహం. భూగ్రహము, చంద్రగ్రహము, సూర్యగ్రహము అని కొన్ని గ్రహాలు. అంటే భూమిని ఒక గ్రహం అని మనం ఎలా పిలుస్తున్నాము, అలాగా ఉపగ్రహం అంటే వేరొక చోటు. విన్నారా? ఏరొక చోటు. ఉపగ్రహం అంటే ఏరొక ప్లేస్. ఇప్పుడు మనం భూగ్రహంలో ఉన్నాం. ఇక్కడి నుంచి మనము చంద్రగ్రహం మీదకి వెళ్ళామనుకోండి, అది వేరొక ప్లేస్. చంద్రగ్రహం నుంచి భూలోకంలోకి, భూగ్రహం మీదకి వచ్చామనుకోండి, ఇదొక ప్లేస్. అంటే అంటే ఉపగ్రహం. ఉప అంటే మరొక గ్రహం, మరొక
ప్రపంచం, మరొక చోటు అండి. అదే ఉపగ్రహం అంటే ఉపవాసం అంటే నివాసం అంటే మరొక చోటు, మరొక గ్రహము, మరొక ప్లేస్లో నివాసం. ఉపవాసం ఉన్న వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్తున్నారు? మరొక ప్లేస్లోకి వెళ్తున్నారు. వింటున్నారా? ఇది మొదటిగా గ్రహించి ఉపవాసంలోనికి రావాలి. నేను ఈరోజు చర్చిలో పాస్టర్ గారు చెప్పారు, 3 రోజులు ప్రార్థన ఉపవాసం, 2 రోజులు ఉపవాస ప్రార్థన, 1 రోజు ఉపవాస ప్రార్థన, 1 గంట ఉపవాస ప్రార్థన అంటే ఆ ప్రార్థనలోకి వెళ్తున్నాను అనే నువ్వు మరొక గ్రహంలోనికి వెళుతున్నావు, మరొక ప్లేసులోకి వెళుతున్నావు, మరొక నివాసంలోకి వెళుతున్నావు అనే సంగతిని మదిలో పెట్టుకుని, మనసులో పెట్టుకుని ఇక్కడ కూర్చోవాలి. మంగారస్వామి గారు కొంచెం వాటిని పడుతుంటాయి, ఇది కలుపుకోండి. ఎందుకంటే శరీరం మాత్రం బలహీనం కానీ, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. శరీరం చాలా శుద్ధిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు మరి ఇబ్బందిగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. నన్ను కూడా శరీరం ఇబ్బంది పెడుతుంది. నాకు కూడా రెస్ట్ తీసుకోవాలని, వాక్యం చెప్పుకోకుండా ఉండాలని, నేను కూడా ఒక పక్క ఉండాలని, ఇదంతా కూడా మన శరీర బలహీనత. 2 సాతానిక పన్నాగాలు కూడా ఉంటాయండి. మన మీద మన వాక్యం కూడా ప్రార్థన చేయకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కనుక దయచేసి వాటికి మనం చోటు ఇవ్వద్దు. మనం వాక్యానికి చూపిద్దాం. ఒక 20-25 నిమిషాలు వాక్యం చెప్పి నేను ముగిస్తాను. నేను చెప్పే ప్రతి మాటని మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని అంటే ఉపవాస ప్రార్థనలో లేవు, మరొక గ్రహంలో ఉన్నాము, మరొక నివాసంలో ఉన్నాము. అంటే మనం మరొక నివాసం ఏంటంటే దేవుని సన్నిధి లేక పరలోకం అనే మనసుకు రావాలి. ఇప్పుడు మీరు పరలోకంలో దేవుని సన్నిధిలో ఎక్కడున్నారంటే ఉపవాసం కొరకు ప్రార్థనలు చేయించున్నారు. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, దయచేసి బైబిల్ తెచ్చి చూడండి. ఏవేవి గ్రంథంలోంచి మనం చదువుకున్న విషయాలే వస్తాయి. జాగ్రత్తగా వేవేలి గ్రంథం 2వ అధ్యాయం తెరవండి. నేను చెప్పిన వాక్యాన్ని చదువుతున్నాను. రెండవ అధ్యాయము అందరూ కూడా జాగ్రత్తగా రాసుకునేవాడు రాసుకుంది. ఉపవాసం అనగా ఏమిటి అనే దాని గురించి కొంత ఉదాహరణ మీకు నేను చెప్పాను. వాక్య రూపముగా కూడా మనం కొన్ని చూసుకుందాం. శారీరక ఉపవాసమే కాదు కానీ ఆధ్యాత్మికంగా వాక్యపరంగా కూడా మనం కొన్ని చేసేవారుగాను, మనము వాక్య ప్రకారంగా ఆధ్యాత్మికంగా మనం ఉపవాసం ఉండేవారుగా ఉండాలి. 2వ అధ్యాయం 15వ వచనం. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రకటించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి, జనులు సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి. ఆ గుణం ఇక్కడ 15 వచనం సరిపోతుంది. ఉపవాసం అనగా మనము పరిశుద్ధపరుచుకుంటా. ఏంటండి ఇక్కడ అంటున్నాడు, సియోనులో బాగా వదండి. నా ఇంకొకసారి చూడగలరా? రాసుకోండి. ఇది చాలా అవసరం వాక్యాలు. ఉపవాసం అనగానేమి? నెంబర్ 1, ఉపవాసం అనగా మనము పరిశుద్ధపరుచుకునుట. మనము పరిశుద్ధపరుచుకునుట. ఒకసారి నా ఇంకా చూడగలరా? ఉపవాసం ఉన్నప్పుడు మనము ఏం చేస్తాము అంటే, ఈరోజు ఉపవాసం ఉంది చర్చిలో,
వాళ్ళ శనివారము శుక్రవారము ఏదో వారమని ఉపవాసం ఉండి శుభ్రంగా మనం మంచి నీళ్ళతో స్నానం చేస్తాం, చక్కగా తలంటుకుంటాం, తెల్లని వస్త్రాలు వేసుకుంటాం. అంటే దీనికి ఏంటి? శారీరకమైన శుద్ధి చేసుకోవాలి, శారీరక శుద్ధి కావాలి. అయితే ఇక్కడ దేవుడు ఉపవాసం అనగా కడుపు కట్టుకోవడమే కాదు కానీ, బట్టలు మార్చుకోవడమే కాదు కానీ, స్నానం చేయడమే కాదు కానీ, మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగ పరిశుద్ధపరచుకోవాలి అనగా, ఉపవాసంలోకి వెళ్తున్నాం కనుక అనగా కొన్ని పాపాలు ఉంటాయి, కొన్ని అపవిత్రతలు ఉంటాయి, కొన్ని భయంకర దోషాలు ఉంటాయి. ఆ దోషాల నిమిత్తమై కందలకాడి దేవుని ఎదుటికి వచ్చి, ప్రభువా నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, నా నోటి మాట, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా యొక్క విధానము, నా పరిస్థితిని నన్ను ఏం చేస్తావో తెలుసా? నా మనసుని ఏం చేస్తావంటే కడిగి పరిశుద్ధపరుస్తావు. అందరూ స్తోత్రం. ఏం చేసుకోవాలి? ఉపవాసం ఉండటం కాదు, కడుపు పట్టుకోవడం కాదు, మనం బట్టలు మార్చుకోవడం కాదు, స్నానం చేయడం కాదు. ఇవన్నీ మనం రొటీన్ చేయాలి. రొటీన్ ఎప్పుడు మనం అనగా శరీర శుద్ధి అంత అవసరము, ఆత్మలో కూడా శుద్ధి అంత అవసరం. ఇలాగ పరిశుద్ధపరచుకున్నప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకుని మంచిగా ఉన్నప్పుడు అప్పుడు ఏం కలుగుతుంది అంటే, అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు కావాలా కార్యం, ప్రార్థన, ఈ కుటుంబానికి కావాలా ప్రార్థన కార్యం, ఇలా రకరకాలుగా ప్రార్థన వసతి కలిగినండి మీ కుటుంబానికి దేవుడు సహాయం చేస్తాడు. చెప్పగలను. మనం చేయవలసింది ఉపవాసంలో ఉండి తినకుండా ఉండి చేయాలి. దాంతోపాటు మరొకటి ఏంటి, ఇక్కడ సియోనులో బాగా ఊదండి. ఎక్కడ బాగా ఊదాలి? సియోనులో కదా. సియోను అంటే దేవుని మందిరం. సియోను అంటే దేవుని మందిరం. బాకా అంటే చెప్పటం. బాకా అంటే ప్రకటన చేయటం. సియోనులో బాగా ఊదివి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. అంటే ఉపవాస దినము అనేది ఏంటో తెలుసండి? ప్రతిష్ఠించబడినది, ప్రతిష్ఠించుకోవాలి. ఈరోజు నేను ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాను, అలాగే పరిశుద్ధం కూడా నా మనసు ఉంచుకుంటాను కనుక దేవుడు దిగివచ్చి నా బిడ్డలకు కానీ, నా సంఘానికి కానీ, నా గ్రామానికి కానీ నేను చేస్తున్నట్టు ప్రార్థన సఫలపరచినట్లుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవడం అంటే పరుచుకోవాలి. చాలా విపులంగా మీకు చెప్తున్నాను ఉపవాసం అనగా ఏంటి. ఏమండి, ఇంకా రెండో మాట చదువుకుందాం. దానియేలు గ్రంథంలోంచి చదువుతాం. దానియేలు గ్రంథంలోంచి చదువుతాం. అందరూ కూడా దానియేలు గ్రంథాన్ని తెరిచి 9వ అధ్యాయం ఒకసారి చూస్తారా? 9వ అధ్యాయము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 9వ అధ్యాయము 3వ వచనాన్ని రాసుకోండి. అంతటా నేను
గోనె బట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై నా ప్రభు ఎదుట నా మనసును నిబ్రము చేసుకుంటుని. ఏం చేసుకున్నాడంటండి? నిబ్రం చేసుకున్నాడండి. దాన్ని అంటే ప్రార్థన చేసినప్పుడు తన యొక్క మనస్సు అటు ఇటు వెళ్ళకుండా అక్కడ పడుతున్నా ఇక్కడ పడుతున్నా, అక్కడ ఆడ మాట్లాడుతున్నా, ఏడు మాట్లాడుతున్నా, అక్కడ ఇంటికాడ తిరిగిపోయింది అది ఇంకా ఏం ఉండకూడదుగా, కదలిదిగా స్థిరముగా ఉండాలి. రెండవది, ఉపవాసం చేత మన మనసును దేవుని ఎదుట నిబ్రం చేసుకునడం. ఉపవాసం ఉన్నాం నిజమే, తినలేదు నిజమే, ఇది వాస్తవం ఖచ్చితమే, అలా చేస్తున్నాం. కానీ మనసును ఏం చేసుకోవాలంటే ప్రార్థనలో నిలుపుకోవాలి. ప్రార్థనలో నిలుపుకోవాలి. ఎందుకు ప్రార్థనలో నిలుపుకోవాలి అంటే మనం చేసే ప్రార్థనకి నిదానంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన హృదయం అనేక రకాలుగా ఆలోచనలు మనకు రప్పిస్తాయి. ప్రార్థించినప్పుడే మనకు ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి. మీకు తెలుసా? ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడే పట్టుదలగా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని కనపరచాలి అనుకున్నప్పుడే మనకి తలంపులు అప్పుడే వచ్చేస్తాయి. అప్పుడే బిడ్డల గురించి ఆలోచన చేస్తుంది, అప్పుడే అప్పుల గురించి ఆలోచన చేస్తుంది, అప్పుడే మన యొక్క ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తుంది, అప్పుడే ఎవరో ఏదో అన్నారని ఆలోచన చేస్తుంది, అప్పుడే ఏదేదో రకరకాలుగా చెప్పలేదని సైతాను ఈ ప్రార్థన గలిబిలి చేయడానికి చాలా భయంకరమైన స్థితిలోనికి ప్రార్థించకుండా దేవుని ఎదుట ఉపవాసం అనేటువంటి నీ యొక్క దీక్షను పాడు చేయడానికి ప్రయత్నం చేసేవాడు గనుక మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే నిబ్రమైన మనసు కలిగిన వారై అనగా ఉపవాసము చేత తినుకోకుండా దీక్షతో ఉన్నావు. నీవు నిజమే, తినుకోకుండా కఠినంగా ఉన్నావు, చాలా దీక్షకు పూనావు, ప్రదర్శించుకున్నావు. చక్కటి ప్రార్థన నీ దగ్గర ఉంది, చేయడానికి సిద్ధంగా ఉండేప్పటికీ నీ మనసు ఏమైపోయింది? నిలబడలేకోకుండా చేస్తున్నట్టు పరిస్థితులు రాబోతుంది. అది సాతానని నేను అంటలేదు, సాతానే మన యొక్క మనసును కల్పించేయక్కర్లే. మన ఇంట్లో సమస్యలు కూడా మనల్ని గలిబిలిచేస్తాయి తెలుసా? మన బిడ్డలే మనల్ని గలిబిలిచేస్తారు, మన భర్తే మనం గలిబిలిచేస్తాడు, మన భార్య మనల్ని గలిబిలిచేస్తుంది, మన చుట్టాలకు గలిబిలిచేస్తారు. అప్పుడే లేని పరిస్థితులు వెంటనే వచ్చి కూర్చుంటాయి. ఆ రోజు కూర్చుంటమే కాదు కానీ మనం ప్రార్థన చేయకుండా అవి మరీ మన మనసులో ఏం చేస్తాయంటే తులుస్తూ మన ప్రార్థన చేయకుండా చేయడానికి చూస్తూ ఉంటుంది. సాతానే కల్పించుకోవాల్సిన అవుతుంది. మన శారీరకమైన దుస్థితులు కూడా మనం ఏం చేస్తాయంటే శోధించి మనం ప్రార్థనలో నిలబడకుండా నిర్భయంగా ఉండకుండా చేస్తూ ఉంటారు. కనుక నిర్భయంగా ఉండండి, బలంగా ఉండండి. సాతాను లేక ఇటువంటి లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఎదిరించి మీ ఉపవాసానికి విజయాన్ని దేవుని సన్నిధిలో పొందుకోమని తెలియజేస్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పగలరా? ఉపవాసం అనగానేమి ఏంటంటే మూడో మాట, ఉపవాసం అనగా మనము తగ్గించుకోవడం. ఏం చేసుకోవడం? మనము తగ్గించుకోవడం. మనం ఏ గ్రహంలోకి వెళ్తున్నాం? మరొక గ్రహంలోకి వెళ్తున్నాం, మరొక ప్లేస్లోకి వెళ్తున్నాం. అదే ప్లేస్ ప్రార్థనా ప్లేసు, పరలోక ప్లేసు, దేవునితో మాట్లాడడానికి వెళ్ళే ప్లేసు, దేవునితో సావాసం చేసే ప్లేసు. ఆ ప్లేస్లోకి వెళ్తున్నాం కాబట్టి సంఘంలో ఉన్న సహోదరులారా మనకు మనం ఏం చేసుకోవాలి అంటే అనగా తగ్గించుకునేటువంటి పరిస్థితి ఉపవాసంలో నువ్వు తెచ్చుకోవాలి. ఎవరో తగ్గించుకోమంటే నువ్వు తగ్గించుకోవాల్సిన పనేం లేదు. నీకు తగ్గించుకోవడం మంచిది. కనుక
దేవుని బిడ్డలారా, నీకు తెలుసు, తగ్గించుకోకపోతే దేవుడు నీ ప్రార్థన ఏనాడని, తగ్గించుకుని జీవించకపోతే దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడని. అయితే బైబిల్ చెప్తుంది 55వ కీర్తనలో, చదువుదాం. 55 అనుకుంది, 55 కాదు, 35 చూడతారా? నేను చూపిస్తాను. 35, అందులో 35వ కీర్తన నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దామే. 13 వచనం, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోని బట్ట కట్టుకుంటిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోని బట్ట కట్టుకుంటిని. ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటిని. అయినను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చేస్తుంది. తిరిగి నేను చేసిన ప్రార్థన నా దగ్గరికి వచ్చేస్తుంది. సబాబు దేవుడు ఇవ్వట్లేదు అని భక్తుడు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నాడంటే, నువ్వు ఉపవాసము చేసినప్పుడు తగ్గించుకోకపోవటం వల్ల, నీకు నీ వెచ్చించుకుంటూ వల్ల, దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి. మన ఎదుట దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోకుండా మనం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలారా, మనం మోకరించినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా మన ఎదుట ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కనుక ఈ విషయాన్ని సంఘం చాలా ప్రాముఖ్యంగా గుర్తెరగాలి, చాలా ప్రాముఖ్యంగా గుర్తెరగాలి. ఎందుకంటే మనం వెళ్తున్న చోటు, మనం వెళ్తున్న ప్లేసు, అది ఒక నాటక రంగం లాంటిది కాదు, ఏదో లోక సంబంధమైన ప్రోగ్రాం లాంటిది కాదు, ఏదో ఆగదాయతనంగా వెళ్ళొచ్చే చోటు కాదు. అది దేవుడితో గడిపేటంటే చోటు. కనుక ఆ చోటుని మనం చాలా జాగ్రత్తగా విసులుకోవాలి. ఆ చోటుని చాలా జాగ్రత్తగా మనము అవలంబించాలి. కనుక భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వారు ఉపవాసం ఉన్నప్పుడు గోని బట్ట కట్టుకుంటుని. చూడు, ఎవరైనా వ్యాధితో ఉంటే, వారి బలహీనతతో ఉంటే, శరసాలలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, పాపంలో ఉంటే, ఈ సహాయం కొరకు వాళ్ళు తిరిగి మార్చబడడానికి సంఘంలో కొంతమంది పూనుకోవాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అనగా వాళ్ళు రక్షణ పొందాలని, వాళ్ళు మార్చబడాలని ఉపవాసం ఉండడానికి తగ్గించుకోవడం చాలా అవసరం. ఈ తగ్గింపు ఒక మనిషి మార్పు, ఈ తగ్గింపు ఒకరి జీవితం రక్షణ. కనుక నేను తగ్గించుకుంటే నాకేమొస్తుంది అంటే 2 బెనిఫిట్లు వస్తుంది. ఒకటి, నీకు మేలు కలుగుద్ది, మరొకరికి మేలు కలిగేటి వారుగా ఉంటున్నావు కనుక వారు కూడా మేలును పొందుతారు. అది తగ్గింపులో ఉన్నటువంటి పరిస్థితి. దేవుని వారులారా, దేవుని పిల్లలారా, మీరు గమనించండి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ ఉపవాస ప్రార్థన, ఇదిగో ఉపవాస ప్రార్థన అనగానేమి, ఏమిటి అని ఆలోచన చేస్తే మన ఉపవాస ప్రార్థన మనం పరిశుద్ధపరచుకోవాలి. ఉపవాస ప్రార్థన చేత మన మనసును ఏం చేసుకోవాలి? నిర్భయం పెట్టుకోవాలి. మనం ఉపవాస ప్రార్థన వల్ల మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం వల్ల ఈ జీవితంలో హెచ్చింపు కార్యాలు చూస్తాం. తగ్గించుకోవడంలో హెచ్చింపు కార్యాలు చూస్తాం. ఈ సహోదరి పట్ల నువ్వు తగ్గించుకో, నీ సేవకుడి పట్ల నువ్వు తగ్గించుకో, నీ కుటుంబం పట్ల తగ్గించుకో, నీ సేవకురాల పట్ల తగ్గించుకో,
నీ బంధువుల పట్ల తగ్గించుకో. ఏమండి, ఇలా తగ్గించుకోవడంలో నీ జీవితంలో హెచ్చించబడే కార్యాలు వెనివెంట నువ్వు చూడగలవని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధ చేయించున్నాడు. ఈ మాటలు వినటం వల్ల మీకు ఎంత ఆశీర్వాదకరం అంటే హెచ్చింపబడతారు. ఆ హెచ్చింపబడిన కార్యాలు, ఎవరు చూడలేని కార్యాలు, ఎవరు ఎరగని కార్యాలు నువ్వు చూడగలవని యేసు నామములో మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. కనుక 4వ మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతాలకు వెళ్తాం, చూద్దాం. రాజుల గనుల తర్వాత ఉంటుంది దినవృత్తాంతాలు. అందులో చూడండి, 2వ రాజులు, 2వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు. దయచేసి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనం చదువుతుంది. అందుకు యెహోషాపాతు భయపడి, ఎవరు భయపడి? ఒక రాజు భయపడి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాడటండి. మనసు నిలుపుకొని యూదా అందరికీ కూడా, అంటే యూదా దేశంలో వాళ్ళందరికీ చెప్పాడట, ప్రార్థన చేయించాడంట. ఏమని? ఉపవాస దినము ప్రకటన చేయవాలని చెప్పాడట. అందరూ ఒకసారి గట్టిగా స్తుతించగలరా? మరొకసారి చెప్పగలరా? మరొకసారి. విన్నారు కదా? ఉపవాసము చేసినప్పుడు భయపడేటువంటి వారిగా మనం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనం భయభక్తులు కలిగేటువంటి వారిగా ఉండాలి. ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన ఆపద, తన కుటుంబానికి వచ్చిన ఆపద, తన ప్రజలకు వచ్చిన ఆపద కొరకు దేవుని యొక్క విచారణ చేయడానికి, అంటే విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడానికి. విన్నరా? దేవుని దగ్గర నీకు అందరికీ అర్థమవుతుందని చెప్పిన మాటలు. అంటే నువ్వు కూడా నీ పరిస్థితులు బాగోలేనప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర విచారించడానికి లేక ప్రార్థన చేయడానికి నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, లేక సంఘాన్ని సిద్ధపరచాలి. ఆ ప్రార్థనలో నువ్వేం చేయాలి? ఏడవాలి. అప్పుడు ఆ భయము నుండి, ఆ పరిస్థితి నుండి, ఆ కలవరా నుండి, ఆ యొక్క ఇబ్బంది నుండి ఈ యొక్క ప్రార్థన ఏం చేయబడుతుందంటే, విచారించడం వల్ల, ప్రార్థన చేయటం వల్ల దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. భయపడకుండా దైవ కార్యాలను చూడగలగడానికి ధైర్యపరుస్తాడు. విన్నారు కదా? ఎంత చక్కటి మాట. మరోసారి చదువుతుంది అన్నమాట. అందుకు యెహోషాపాతు భయపడి, అసలు భయపడడానికి, రాజుగారు భయపడడానికి కారణం పైన్స్ రాయబడి చూడు తల్లి. ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమోరీయులను, మోయాబీయులను అదిగో యూదా ప్రజల మీదకి 3 దేశాల వాళ్ళు, 3 ప్రాంతాల వాళ్ళు, 3 సైన్య సమూహాలు రావడం జరిగిందని. 3 మీద జయించడానికి సిద్ధపడడానికి చాలా భయపడి యుద్ధానికి వెళ్లకుండా మొదటిగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఎదుటికి వెళ్ళాడు. దేవుని వాళ్ళారా, మీరు కూడా యుద్ధానికి వెళ్ళకండి, శోధించబడతారు, ఆ యుద్ధంలో ఓడిపోతారు. అవతల వాడు ఓడిపోవాలంటే నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే యుద్ధం అంటే ప్రార్థనలోనికి వెళ్ళాలి.
ప్రార్థనలోనికి వెళ్ళాలి. కనుక ఇక్కడ ఉన్నట్టు వారు ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నట్టు యెహోషాపాతు అనగా నాకు సైన్యం ఉందని గొప్ప చెప్పుకొని, నాకు బలం ఉందని చెప్పుకొని, నేను యుద్ధం చేయగలిగేటువంటి వారు నా చుట్టూ ఉన్నారని అనగా మాట్లాడే జ్ఞానం నాకు ఉందని వెళ్ళలేదు. కానీ మొదట దేవుని అనుమతి తీసుకుని భయపడుతున్నాడండి. ప్రభువా, నాకు సైన్యం ఉన్నారు అయినా భయం, నేను యుద్ధం చేయగలను, నాకు భయమే. ఎందుకంటే భయం అంటే నువ్వు లేకపోతే, నువ్వు మాతో లేకపోతే నాకు భయమే ప్రభు, నా సైన్యానికి భయమే, నా ప్రజలకు భయమే, దయచేసి నాతో రమ్మని దేవుని ఎదుట ఏం చేశాడు? విచారణ చేసేటువంటి మనసు నిలుపుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. సంగమా, ఈరోజు ఈ ఉపవాసంలో నువ్వు ఇలాగ సిద్ధపడుతున్నావా? ఇలాగ ప్రార్థన చేస్తున్నావా? ఇలా చేస్తే దేవుడు నీతో వచ్చి దేవుడు కార్యం చేస్తాడు. దేవుని కోసం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అయితే ఇలాగ చేయటం వల్ల ఏదైనా ఫలితం వచ్చిందా? 22 నిమిషాలు. వారు పాడుటను చూసారా? దేవుడు వాళ్ళ మధ్యన వాళ్ళకి ఏం చేశాడు? శత్రుత్వాన్ని పెంచి వాళ్ళ కాళ్ళని అనుకున్నట్లుగా చేసుకున్నాడు. కానీ అనగా దేవుని బిడ్డలైన యూదావారి మీదకి రాకుండా కాపాడడానికి యెహోషువ ఏ విధంగా అయితే ఇక్కడ ఇందాక చదువుకున్న 3వ వచనంలో ప్రార్థన నెరవేర్చబడింది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. మనం మరొక విషయాన్ని కూడా చదువుదాం. రాజుల మొదటి గ్రంథంలోకి వెళదాం. రాజుల, రాసుకోండి అందరూ, చదువుకోండి అందరూ, చూడండి దయచేసి. దయచేసి అందరూ కూడా రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం చదవండి. 21వ అధ్యాయం చదవండి. 21వ అధ్యాయం తెరిచి 27వ వచనాన్ని చదువుతారా? అహాబు ఆ మాటలు విని తన వస్త్రాన్ని చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి యాకుళ్ళు పడుచుండగా ఏడ్చుచూ ఉండగా అని ఉంది. అంటే ఇక్కడ మనం ఉపవాసం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ అహాబు అనేటువంటి ఇశ్రాయేలీ రాజు మీద వచ్చినటువంటి తీర్పు ఒకటి ఉందండి. ఆ తీర్పు గురించి ఏమన్నాడంటే, దయచేసి ప్రభువా నన్ను క్షమించు, ఇది నా కాలంలో కానీ నేను బ్రతుకున్న కాలంలో కానీ నేను చూడకుండా చెయ్యి అని ఉపవాసం ఉన్నాడట. గోనెబట్ట కట్టుకున్నాడట, ఉపవాస ప్రార్థన చేశాడట. ఇలాంటి పరిస్థితి ఏమండి రాజులకు వచ్చినప్పుడు రాజులు ప్రార్థన చేసి గదగదలాడారు. ఈ మధ్యాహ్న కాలంలో ఉపవాసము అనగా దేవునికి భయపడి
వినయముగా ప్రవర్తించడమే ఉపవాస ప్రార్థన. వినయముగా ప్రవర్తించడమే. అసలు అహాపురాదులో వినయమే లేదు. అసలు వినయ మనసుకుడు కాడు అతను. చాలా దుర్మార్గుడు. తన మీదకి రాబోతున్నటువంటి తీర్పు, తన కుటుంబం మీదకి రాబోతున్న తీర్పు వినగానే అతడు ఆ మాటలు విని ఇంక ఎదర వచనాలను చదువుకుంటే ఏంటనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. చదవక్కర్లేదు, మనకి టైం లేదు కనుక మనం ఆ మాటలు విని వెంటనే సింహాసనం దిగి నేల మీద కూర్చుని వస్త్రాలన్నీ కూడా చింపేసుకుని రాజవస్త్రాలు తీసివేసి అనగా గోని బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి అనగా ఏం చేసేది పరుండి అనగా నేల మీద పరుండి, అంటే పడుకుంటే నిద్రపోవడం కదండి, నేల మీద పరుండి బూడిదలో పరుండి యాకుల్లో పడేటువంటి వాడుగా, ఏడ్చేవాడుగా మనకి కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 29లో జవాబు వచ్చింది చదవండి. చూసారా, వినయముగా ప్రవర్తించుట చూసి నేను అంటున్నాడు. దేవుడు చూశాడట. ఉపవాసం ఉన్న వాళ్ళారా, ఉపవాసం ఉండి శారీరకంగా తినుకోకుండా ఉండటం, బట్టలు మార్చుకోవడం, తలంటుకోవడం, అనగా రకరకాలుగా దీక్షలు పోవడం, ప్రదర్శించుకోవడం అన్నీ మంచివే. కానీ వినయ మనస్కులై, మన ప్రవర్తనలో వినయ మనస్కులై దేవుని ఎదుట మనం కనపడితే అప్పుడు ఆయన తిరిగి మనకి జవాబిస్తాడు. చదవండి. నాకు భయపడి చేత ఆ అపాయం ఉన్నారు. ఏ అపాయం అయితే వస్తుంది అన్నాడో ఆ అపాయం గురించి దేవుడు వాగ్దానం చేస్తాడు. మరలా నీ కాలంలో నువ్వు చూస్తుండగా రాజులే భయపడకు. నీ కుమారులు వాళ్ళు చూస్తారు ఆ శాపం, ఆ పాపము, ఆ శాపని నీ కుమారులు చూస్తారు. కానీ చూడు, నువ్వు భయపడకు అని దేవుడు మరొక అవకాశాన్ని తనకి ఇచ్చాడు. కానీ తర్వాత దినాల్లో కూడా తను మార్చుకోలేదండి. తర్వాత దినాల్లో కూడా తను అవకాశాలు దేవుడిగా మార్చుకోలేదు. ఏదైనప్పటికీ కూడా మనం వినయ విధేయులు గల వారై మనం జాగ్రత్తగా దేవునికి భయపడాలి. మత్తయి సువార్త మరొక మాట చదువుదాం. ఆరో మాట చూడండి. 6వ అధ్యాయము. ఉపవాసం అనగా ఏమిటి? 6వ మాట మనం చదువుకుంటున్నాం. ఉపవాసం అనగా దేవునితో సావాసం చేయుట. ఎవరితో చేయాలి సావాసం? దేవునితో సావాసం చేయటం. మంచి మాట అండి. 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలను కాక రహస్యమున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. ఇవన్నాడు కదా, ఉపవాసం అనగా దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవుడు నీ దగ్గరికి రావాలి. నా కుమార్తె ఈ రోజున కొంతమంది కొరకు ప్రార్థన చేస్తుంది, సంఘం కొరకు ప్రార్థన చేస్తుంది, గ్రామం కొరకు ప్రార్థన చేస్తుంది, అనేక అంశాల కొరకు ప్రార్థన చేస్తుంది, అనగా దేశంలో ఉండే పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తుంది. కనుక నేను అంటాను, ఇక్కడ యేసు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలని కాక రహస్యమందు ఈ తండ్రికే కనపడవలను. అంటే దేవునితో సావాసం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నా కానీ సావాసం మొత్తం ఉండదు ఆ సమయంలో. ఇంకా మనుషులకు కనపడకూడదు నీకు, అక్కడ దేవుని సావాసమే కనపడాలి, దేవుని సన్నిధి కనపడాలి నీకు, దేవుడు నీతో ఉండాలి. ఇంకా
వాళ్ళు వీళ్ళు అన్నట్లుగా నీవు అక్కడ వాళ్ళున్నారు వీళ్ళున్నారనే తలంపులు అన్నీ కూడా తీసివేసి దేవునితో ఏం చేయాలి, సహవాసం చేయాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నటి మాట. ఏమంటాడు ఇక్కడ అంటే ఉపవాసం చేయనప్పుడల్లా అవును మనుషులు కాదు కానీ దేవుని కంటే దేవునితో సహవాసం చేసిన దానిగా మనుషులతోనే ఉంటావు, ఇక్కడ మనుషులతోనే ఉంటావు, సహోదరులతో ఉంటావు, పాస్టర్గారితో ఉంటావు. కానీ ఇక్కడ వీళ్ళెవరిని కనపడకూడదు. ఎవరు కనపడాలి? రహస్యం ఉంటున్న ఈ తండ్రి సహవాసం నీకు కనపడాలి. ఒక్క నిమిషం ఉంటుంది. నువ్వు ఉపవాసం చేయనప్పుడు ఈ తల అంటుకొని నువ్వు ముఖం కడుక్కోవాలి. ఇవన్నీ కూడా ముఖం కడుక్కోవడం, తల అంటుకోవడం ఎంత ఏంటంటే తల అంటే తలంపులు లేకుండా, చెడ్డ తలంపులు లేకుండా, ఏరొక తలంపులు లేకుండా మంచి తలంపులు ఉండండి. ముఖం కడుక్కోవడం అంటే మంచి అనగా నోటి మాటలు, నోటి శ్వాస, మనం మాట్లాడేవి మంచి ఉత్సాహంలో దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా దేవుడికి చేయాలని తెలియజేస్తున్నాను. మరొక విషయాలు మనం మాట్లాడుకుని మనం ప్రార్థనలో వెళ్ళడానికి ఇష్టపడతాం. ఉపవాసం అనగా ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం లూకా రాసిన సువార్త చూద్దాం. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం. దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయము 37-38 వచనాలు. 84 సంవత్సరాలు ఎదవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయి పగళ్ళు సేవ చేయించి ఉండెను. ఆమె కూడా ఆ గడియలో లోనికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసముగా దేవుని కొరకు కనిపెట్టుకోవడం. ఇక్కడ ఒక ప్రవక్తిని, ఎవరండి? ఒక ప్రవక్తిని, చాలా ప్రార్థనా పనురాలు. ఈమె యెరూషలేములో దేవాలయంలో పరిచర్య చేస్తుందంటండి. యెరూషలేములో దేవాలయంలో పరిచర్య చేస్తుందంటండి. ఈమె వృద్ధాప్యంలో ఉంది. భర్త పోయిన నాటి నుంచి, ఎప్పటి నుంచి అండి? భర్త పోయిన నాటి నుంచి, యవన కాలంలో భర్త పోయాడు. అప్పటి నుంచి కూడా ఆమె దేవుని సన్నిధిలో ఒక ప్రవక్తినిగా ఉండి, ఒక భక్తురాలిగా ఉండి, అక్కడికి వచ్చి దేవాలయంలో ఉన్న వాళ్ళందరికీ ఉపచారం చేస్తూ, పరిచర్య చేస్తూ, తన జీవితాన్ని ఉపవాసములతో గడుపుతూ ఉందంటండి. ఈమె ఆషేరు గోత్రికురాలు. 12 గోత్రాలలో ఈమె ఆషేరు గోత్రికురాలు అని బైబిల్లో చెప్తుంది. ఆషేరు గోత్రికురాలే కాదు కానీ ఆ గోత్రంలో పుట్టిన ఈ సహోదరి దేవుని యొక్క ప్రవక్తిని. ఎవరేమే? దేవుని యొక్క ప్రవక్తిని. అంతేకాదు కానీ ఈమె కన్యకై మొదటిలో ఆమె కన్యక మొదల 7 ఏండ్లు పెనిమితో సంసారం చేసి ఆగుదాం. ఎన్ని సంవత్సరాలు సంసారం చేసిందంటే పెళ్ళయ్యాక
7 సంవత్సరాలు మాత్రమే చేసిందండి. ఉన్న జీవితం అంతా కూడా దేవునితోనే గడిపింది అంటే ఉపవాసములతోటి, ప్రార్థనలతోటి, జాగారాలతోటి, పరిచర్యలతోనూ. చూడ ఎంత మంచి ఎదవరాలండి. ఈమె ప్రార్థనలు దేవుడు ఎంతగా ఉంటాడో, ఎంతగా ఆలకించుంటాడో గనుక ఈమె ఎదవరాలై ఉంది కన్యక మొదలుకుని తన పెనిమిటి చనిపోయిన 7 సంవత్సరాలు కలిగినది ఈ జీవితం. సంసారం చేసిన 7 సంవత్సరాల తరువాత ఆమె తిరిగి ఎన్ని సంవత్సరాలంటే సుమారుగా ఇక్కడ చెప్తున్నాడండి 84 సంవత్సరాలు. అందరూ సూత్రం చెప్పండి. 84 7 ఎంతండి? 84 7 అమ్మా. ఇక్కడ చదువుకున్న పిల్లలు అంటున్నా 84 7 ఎంత? ఎంత? 91 సంవత్సరం ఉందండి. అయినా ఉపవాసం అంట, జాగారాలంట, ప్రార్థనలంట, దేవుని కొరకు కనిపెడుతుందండి. ఇదండి ఉపవాసం అంటే దేవుని కొరకు ఆమె సుమారుగా ఎన్ని సంవత్సరాలు కనిపెట్టింది అంటే ఆనాడు కన్యకలలో ఈమె కూడా ఎవరి కొరకు కనిపెట్టింది? యేసు అనే రక్షకుడు కొరకు కనిపెట్టిన వ్యక్తి ఒక వ్యక్తి అని బైబిల్ చెప్తూ ఉంది. గనుక ప్రియులారా, ఆమె చూడండి 91 సంవత్సరం వచ్చేసినా కానీ పరిచర్య మారలేదండి. మళ్ళీ ఇప్పుడు మన సంఘాలలో క్రైస్తవ యొక్క బిడ్డలైన వారు యవనస్తుల బిడ్డలు పరిచర్య చేయడానికి నాకు అది ఇది నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ బలహీనత అని స్త్రీలలో పురుషుల్లో కూడా మాట్లాడుతున్నారు. ఈమె వయసు ఎంతో తెలుసా? 91. కానీ ఆమె 91 సంవత్సరాలు పరిచర్య చేసినందుకు ఆమె ఎవరు చూసిందండి? యేసు క్రీస్తుని రక్షకుని చేతుల్లో పెట్టుకుని కొనియాడి కనిపెట్టిన ఆ మహాతల్లి ఎవరంటే అన్నా అనబడి ప్రవక్తిని. ఈ జీవితంలో అలాంటి భాగ్యం ఉందా? అలాంటి పరిచర్య ఉందా? అలాంటి పరిచర్య ఎవరైనా పరిచర్య పిలుస్తూ వస్తే ఆ పరిచర్య చేయడానికి నాకు పనుందని చెప్పేదాను, నీకు అది ఉందని చెప్పేదాను, నాకు ఇది ఉందని చెప్పేదాను. దేవుడు నీ ఉపవాస ప్రార్థనతో పాటు దేవుని పరిచర్యలో ఏమండి ఎంత వృద్ధాప్యం ఉన్నా, ఎంత బాగోపోయినా, ఎంత బలహీనత కలిగినా ఆమె దేవుని సన్నిధిలో ఉపవాసంతో పరిచర్యతో దేవుని సేవకునికి అక్కడికి వచ్చిన సంఘానికి ఆ యెరూషలేములో ఆమె చేయించినట్టు పరిచర్య మనకి కనబడుతూ ఉంది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె యెరూషలేములో ఉందా? ఇక్కడ ఉందండి చెప్పండి. యెరూషలేములోనా? ఇంకెక్కడ ఉంటాము? యెరూషలేములోనా? సరే, ఒక్కసారి మనం కొంచెం ముందు నుంచి మనం చదువుకెళ్ళిపోతాం. 27 నుంచి చదివిపోవడం వల్ల అర్థమవుతుంది మీకు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన అనగా యేసు విషయమై దొరుకులకు యేసు తల్లిదండ్రులు ఆ శిష్యుమైన యేసును తెచ్చి చేతపట్టుకుని అనగా యెరూషలేములో దేవాలయం తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని ఎవరతను సిమియోను అనేవాడు ఎత్తుకుని, యాజకుడైన వాడు ఎత్తుకుని, అక్కడ సంఘం ఉంది, అక్కడ సహోదరులు ఉన్నారు, అక్కడ అనేక మంది బిడ్డలు ఉన్నారండి. అక్కడ ఆ సిమియోను అంటున్న మాట ఏమి తెలిసే? నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోషిస్తున్నావు అని బయలుపరచు ఎదురుగా ఇశ్రాయేలు మహిమగా నీవు సకల జనుల సిద్ధపరిచిన నీ రక్షణ నేను
కన్నులారా చూచి తిని. అన్న కనిపెట్టింది, ఈయన కన్నులారా, ఇద్దరు కన్నులారా చూశారు. ఆ తర్వాత చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుబియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయటపడినట్లు ఇశ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి నిలిచుటకును వివాదాస్పదమైన వృత్తిగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరి నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. ఆ తర్వాత అప్పుడేంటండి, మరియు ఆమె ఇక్కడ కనిపించుకోకూడదు. మరి ఇక్కడ ఇంకొక మరి సంభవం జరుగుతుంది. అక్కడ సిమ్యోను సంభవం జరిగింది. ఇక్కడ ఎవరు, ఒక గోత్రికురాలు, ఆషేరు గోత్రికురాలు. ఆమె తండ్రి పేరు పెనియేలు అంటండి, ఆమె కుమార్తె అంటండి. అన్న అది ఒక ప్రవక్తని ఉండేను. ఆమె కన్యత్వం మొదలు చూసారా, ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు భర్తతో కాపురము చేసి బహుకాలం అంటే 91 సంవత్సరం చేసింది. గడిచిన ఎంత 84 సంవత్సరాలు ఎదురాలయ్యుండి దేవాలయం విడువక చూసారా, ఏ విడుక, దేవాలయం విడుక. ఎంత భాగ్యం మా తల్లికి. చూసారా, దేవాలయం విడుక, ప్రార్థన మందిరాన్ని విడుక, ప్రార్థన సహాసం విడుక, మాటికి ప్రార్థన చేస్తున్నట్టు వారితో కలుస్తూనే ఉండేదటండి. అనగా గంటకు వస్తున్న వారితో కలుస్తూనే ఉండేదంటే ప్రార్థనలు, వారితో ఉపవాసం ప్రార్థన చేస్తుందంటండి. కనుక నా సహోదరి నీకు అలాంటి ప్రార్థన ఉందా? లేకపోతే ఇదిగో ఈ సమయంలో అలాంటి ప్రార్థన కొరకు ఆతృతపడు, అప్పుడు దేవుడు ఈ కార్యాలు సఫలపరుస్తాడు. అసలు వచ్చి అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఈమె ఉపవాసం ఏం చేస్తుంది, దేవుని కనిపెట్టుకుని కొనియాడుతుంది. అంటే ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కనిపెట్టాలి, దేవుని ఏం చేయాలి, కొనియాడాలి. కొనియాడడం అంటే నాకు అది చేయనైనా ఇది చేయనైనా కాదు. ప్రభు నా కొరకు వచ్చావు, నా ప్రజల కొరకు వచ్చావు, నా యొక్క జాతి వారి కొరకు వచ్చావు, నా ఇంటి వారి కొరకు వచ్చావు. నా కుటుంబం రక్షణ పొందలేదు, ఇదిగో నాయన ఇంటి వారు రక్షణ పొందలేదు, నా సంఘస్థుల్లో ఎవరితో రక్షణ పొందలేదు, నా యొక్క సంఘంలో రక్షణ పొందలేదు, నా సంఘం అభివృద్ధిలోకి రాలేదు, అలాగే చుట్టుపక్కల వారు రక్షణ పొందలేదు. ఇలా కొనియాడాలని కనుక వాళ్ళందరినీ రక్షించిన ఆయన, నడిపించిన ఆయన, అది కొనియాడటం అంటే. నీ గురించి లేదా ఇంకొకరి గురించి చేయటం అది కాదు కొనియాడటం అంటే. అది అవసరతల కొరకు చెప్పుకోవడం. కొనియాడటం వేరు. కొనియాడటం అంటే మరి కొంతమంది కొరకు దేవుని ఎదుట బతుములాడుకోవడం. ప్రార్థనలో చాలా రకాలుగా ఉంటాయండి. ప్రార్థన చాలా చూస్తాను, మన వాళ్ళు ప్రార్థన చూస్తాను, బయట ప్రార్థన చేస్తాను. ఎవరే ప్రార్థన చేస్తుంటారు అంటే సందర్భమైన ప్రార్థనలో దేవుడు ఆలకించడు. చూడండి, ఈమె సందర్భం ఏమిటి అంటే ఆయన కొరకు కనిపెట్టుకోవడమే కాకుండా కొనియాడటం ప్రారంభించిందంటే. కొనియాడటం, బ్రతులాడుకోవడం అనగా ఏంటో తెలుసా, నువ్వు వచ్చావు కనుక ప్రభా, ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చావు కనుక నీ కార్యాన్ని నువ్వు చేసి లోకాన్ని రక్షించమని అనగా పాపములు, శాపములు, దుర్మార్గములు, అన్యాయము, అక్రమములు, బలహీనతలు, సమస్యలు ఉన్నవారిని రక్షించు అని కొనియాడటం ప్రారంభించింది. ఇలాంటి ప్రార్థన ఉందా? ఆడతల్లులకి, ఆడపిల్లలకి ఆలోచన చేయండి. 8వ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆఖరి ఒక్క మాట చదువుకుందాం. నేను ముగించి ప్రార్థనలోకి వెళ్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం
27వ వచనం చదువుతారా? గాలికి కొట్టుకున్నట్లుగా నేను కొట్టుకుపోవటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తర్వాత నేను భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుంటి దాని లోపరుచుకున్నాను. ఇక్కడ నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకునుచున్నాను. ఎలాగా? ఉపవాసంతో నలగొట్టుకుంటున్నాడట. ఉపవాసం అనగా శరీరమును నలగగొట్టడం. అందరు గట్టిగా స్తుతించండి, గట్టిగా. మీ పిల్లలు నలగొట్టుకోవాలి, మీ భర్తను నలగొట్టుకోవాలి, మీ భార్యలను నలగొట్టుకోవాలి, మీ అల్లులను నలగొట్టుకోవాలి, మీ కుమార్తె నలగొట్టుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నలగొట్టుకోవడం అని నేర్చుకోవాలి. అంటే ఉపవాసం చేత శరీరాన్ని ఉపవాసం చేత ఏం చేయాలి? ఉపవాసంతో మనం ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. ఇది ఉపవాసం. ఉపవాసం అనగా మన శరీరమును నల్లగొట్టి లోపరుచుకోవటం. అంటే మన శరీరం మనకు లోబట్టలేదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ ఆలోచనలు నడిపించేస్తుంది. ఏ ఆశలు పడితే ఆశలకి శరీరం లొంగిపోతుంది. ఈ శరీరం ఏ విషయాలకైతే వెళ్ళకూడదు అని చెప్పాడు దేవుడు, ఆ విషయాలకి ఈ శరీరం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. కనుక దీన్ని ఏం చేసుకోవాలి? ఉపవాసం చేత మనం ఏం చేసుకోవాలి అనగా దాన్ని వాక్యం అనేటువంటి బంధకాల చేత లేక సంఖ్యల చేత లేక తాడు చేత మనం ఏం చేయాలి? పగ్గాల చేత ఏం చేయాలంటే గుర్రాన్ని లాగినట్లుగా పట్టినట్లుగా మన శరీరాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇది ఉపవాసం. ఇలాంటి ఉపవాసం దేవుడు ఉంటాడు. ఇలాంటి ఉపవాసం చేసే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తారు. ఇలాంటి ప్రార్థన చేసిన వాళ్ళకి, ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళకి వెనువెంటనే కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. దేవుడు వెనువెంట ఉంటాడు. వాళ్ళ కుటుంబానికి ఉంటాడు, వాళ్ళ బిడ్డలకు ఉంటాడు. బిడ్డలు చేస్తే వాళ్ళ బిడ్డలకు ఉంటాడు. ఎవరు చేస్తే వాడు. మీరు అనుకుంటున్నారు నేను చేస్తే నా బిడ్డకు అనుకుంటున్నాను. నీ బిడ్డ చేసుకున్నది నీ బిడ్డకే వస్తుంది. నీ కుమార్తె చేసుకున్నది నీ కుమార్తెకే వస్తుంది. నీ భర్త చేసుకున్నది ప్రార్థన నీ భర్తకే వస్తుంది. నువ్వు చేసుకున్నది నీకే వస్తుంది. ఎవరు చేసుకుంటే వాడికే ఆ ప్రార్థన ప్రాప్తిస్తుంది, ఆ ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తుంది. ఎందుకంటే నీ బిడ్డకు ఇంట్లో బాగోకపోతే నువ్వు వెళ్ళి చూపించుకుని బిడ్డలు వేసుకుంటే తగ్గుతుందా అని ఆలోచన లాజిక్గా ఆలోచిస్తే నువ్వు తప్పనిసరిగా అది జరగని పని నువ్వు అంటావు. అలాగే నీ యొక్క బిడ్డ సమస్య, నీ బిడ్డ యొక్క పరిస్థితి, నీ బిడ్డ యొక్క మార్పు, మీ బిడ్డ యొక్క రక్షణ, మీ బిడ్డ యొక్క పరిస్థితులు, మీ బిడ్డ యొక్క లోపాలన్నీ కూడా పోవాలంటే వాళ్ళు మాత్రమే ఏం చేయాలి? ఎప్పుడు వాకరించాలి, ఉపవాసం ఉండాలి, ఇలాంటి ప్రాంతంలోకి రావాలి. అలాగే రావాలి నీ భర్త, అలా రావాలి నీ భార్య, అలా రావాలి నీ కొడుకు, అలా రావాలి నీ కూతురు. అలాగే అందుకే ఉపవాసం నెలలా ఏదో ఉపవాస ప్రార్థన దేవుడు పట్టుకుంటాడని 2 సంవత్సరాల నుంచి అనగా ప్రతి నెల ప్రార్థనలు పెడుతూ వస్తుంటే కానీ ఏమండి ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చి మారారు అనేది అది మీకే తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా దేవుడు మాట్లాడుతుంటే నా బిడ్డను మార్చో. ఎక్కడ మారుస్తాడు? దేవుని యొక్క ఆయన మారుస్తాడు. అక్కడికి రావాలి. నువ్వేమో పనిలో ఉండి, నువ్వేమో ఎక్కడ రోడ్డు మీద ఉండి, నువ్వెక్కడో ఏదో అనగా జాబులో ఉండి, నువ్వెక్కడో ఏదో కార్యక్రమాల్లో ఉండి, ఏదో పండుగలో ఉండి, ఏదో పబ్బంలో ఉండి, ఏదో అనగా జతలుగా ఉండి, ఏదో ఊర్లో ఉండి, ఈ రకంగా ఉండి నా కొరకు చేయండి, నా బిడ్డల కొరకు చేయండి, నా యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి అంటే ఎలా ఉందో తెలుసంటే, అమ్మా నాకు ఆరోగ్యం పోలేదు, నా కొరకు మీ బిడ్డలు వేసుకోండి అనుకుంటుంది కదా. నిజంగా చెప్పండి అమ్మా కదా. అలా చేయకండి. ఈ బిడ్డలు
రోగం తగ్గాలంటే, మీ బిడ్డలు రోగం తగ్గాలంటే వాళ్ళే వేసుకోవాలి. కాబట్టి వాళ్ళే మీతో కలిసి దేవుని ఏం చేయాలి? దేవుని సేవకుడి ఎదుట మందిరంలో ప్రార్థన చేయాలి. అప్పుడే దానికి గొప్ప ప్రతిఫలం దొరుకుతుంది. అలా ఎప్పుడైనా తెలుసుకున్నట్టు వారైతే మీ బిడ్డలకి చెప్పండి. మన ఇంట్లో కార్యాలు జరగట్లేదు, మన ఇంట్లో శోధనలు, మన ఇంట్లో సమస్యలు, పరిస్థితులు ఏంటనుకుంటున్నారు? నువ్వు ప్రార్థన చేయకే అమ్మా, పాపా ప్రార్థన చేయకే అమ్మా, బాబు, బిడ్డ అని కుమార్తెకి చెప్పు, కుమారుడికి చెప్పు, భర్తకి చెప్పు, భార్యకి చెప్పు. అప్పుడు వాళ్ళు తెచ్చుకుని నీతో కలిసి ఇలాంటి ఉపవాస ప్రార్థనలో ఎన్నో చేస్తారు. వాళ్ళు పొందడమే కాదు, కానీ చుట్టుపక్కల పక్కన ఉన్న వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేస్తే వాళ్ళకి లాభమే, అందరికీ లాభమే. సంఘం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. తర్వాత సంఘం అనేక మందికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి కార్యాలు జరిగి దేవుడు తన సేవకులను కూడా అద్భుతంగా వాడుకుంటాడు. ఉపవాసం అండి అనగా ఏమిటి? మీకు అర్థమైందా? అదే అనమాట. చాలా జాగ్రత్తగా చేయండి, అలా ఉండండి, నడిపించండి. ఇప్పుడు వచ్చిన వారు మళ్ళీ వచ్చే నెలలో ఇంకా ఎంతోమంది వచ్చేటట్లుగా ఏమండి ఉండాలి. ఇలాగా మనం రావటమే కాదు, పక్క వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి వారిగా మనము సిద్ధపరచాలని ఇప్పటి వరకు చెప్పిన వాక్యంలో మనం మారిన వాళ్ళమైతే, మనం మార్చబడిన వాళ్ళమైతే మరికొంతమంది ఏం చెప్పడతాం? మనం మారాము కదా, మనం మారాము. పక్క వాళ్ళు అన్నారు మా ఊళ్ళో ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఉంది అనగానే పరిగెత్తుకుని వెళ్తున్నావు లేదా కదా? అలాగే నువ్వు మారిన దానివైతే అనేక మందిని ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, కానీ అనేక మందిని నువ్వు నీ యొక్క సహవాసంలోకి, నీ గుంపులోనికి, నీ ప్రార్థన సహవాసంలోనికి దేవుని ఎదురికి మనం నడిపించే బాధ్యత నీ మీద ఉందని నేను చెప్పనక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాను. కనుక జాగ్రత్తగా నడవండి, ప్రార్థించండి, ప్రార్థన చేయండి. దేవుడి మాటలు మనందరి విప్పుల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా.